హలో వెల్కమ్ టు తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూపీఎస్సి 2021 ప్రిపరేషన్లో భాగంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అనగా ఆధునిక భారతదేశం యొక్క సంక్షిప్త చరిత్ర అనేది తెలుగులో తెలుసుకోబోతున్నాము. ఇది స్పెక్ట్రమ్ సిరీస్ అండి. దీన్ని మనం పూర్తిగా తెలుగులో తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా యూనిట్ 1 అయినటువంటి సోర్సెస్ అండ్ అప్రోచెస్ అనగా మూలాలు మరియు విధానాలు. ఇక్కడ అందులో ఫస్ట్ చాప్టర్ అనేది సోర్సెస్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా గురించి తెలుసుకుంటున్నాము. అనగా ఆధునిక భారతదేశ చరిత్రకు మూలాలు. దీని గురించి మనం క్లుప్తంగా నేర్చుకోబోతున్నామండి. ఈ సోర్సెస్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అనేది చాప్టర్లో మనం నేర్చుకునేది ఏంటంటే అసలు పూర్వం ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేవి ఈ రోజున మనకి ఎలా తెలుసు అంటే ఏదో ఒక సోర్స్ అనేది ఉండడం వల్లే మనకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు మన తల్లిదండ్రుల గురించిన వివరాలు మనకు ఎలా తెలుస్తాయి? మన పెద్దవారు చెప్పడం వల్ల. అదేవిధంగా ఒక ప్రాంతం గురించి మనకు వివరాలు ఎలా తెలుస్తాయి? మన పెద్దవారు ఎప్పుడో చేసినటువంటి పనులు చూసినటువంటివి ఎక్కడో రాయడం వల్ల లేకపోతే ఎక్కడన్నా ఎవరికైనా చెప్పడం వల్లగానే అవి తరతరాలుగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇక్కడ అదేవిధంగా మనం చరిత్రను చదవాలి అనుకున్నప్పుడు మనకి చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయండి. ఒక పెద్ద భాండాగారం వైపు మనకి చాలా ఉన్నాయి. చాలా మెటీరియల్స్ ఉండడం వల్ల మనకి 18th సెంచరీ నుంచి 19th అట్ ద సేమ్ టైం 20th అంటే మిడ్ 18th సెంచరీ నుంచి మిడ్ 20th సెంచరీ వరకు కూడా మనకి పూర్తిగా తెలుసుకునేటువంటి పరిజ్ఞానము ఆ యొక్క ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా లభించడం జరిగింది. అవి ముఖ్యంగా చెప్పాలనుకున్నట్లయితే ఈ సోర్సెస్ అన్నీ కూడా అండి మనకి చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో లేదా చరిత్రలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ భవిష్యత్తులో ఉన్న తరాలకి ఈరోజు ఏ విధంగా ఉంది అని తెలియచెప్పడం కోసం ప్రయత్నించలేదు. వాళ్ళ యొక్క జీవితంలో భాగంగా, వాళ్ళ యొక్క విధుల్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి కొన్ని డాక్యుమెంటేషన్స్, కొన్ని రాయడము, కొన్ని ఏవైతే అప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా వాళ్ళు రాశారో అంటే ఇప్పుడున్నట్టు మనకి రికార్డ్ చేయడానికి వాయిస్ రికార్డులు లేకపోతే కెమెరాతో మనల్ని ఏవైనా టీవీ ప్రోగ్రామ్స్లా చేయడానికి లేనప్పటికీ ఆ రోజుల్లో వారికి ఉన్న పరిజ్ఞానం మేరకు వారు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏవైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ద్వారా మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఈరోజు మనం చూసినప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఎటువంటి పరిపాలనలు జరిగాయి, ఏ విధమైనటువంటి చట్టాలు తీసుకురాగలిగారు, అదేవిధంగా సామాజికంగా మనుషులు ఏ విధంగా ఉండేవారు, వాణిజ్యపరంగా ఎటువంటి వాణిజ్యాలు జరిగేవి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నామండి. అవన్నీ కూడా యూనిక్ అండి. సో యూనిక్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, రైట్? ఎందుకు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నాం, మనము యూనిక్ అని చెప్తున్నాము? వాళ్ళు చరిత్రని మ్యానిపులేట్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ యొక్క విధుల రీత్యా వాళ్ళు రాసుకోవడం వల్ల మనకు అక్కడ నిజంగా ఏం జరిగింది అనేది తెలియడం జరుగుతుందన్నమాట, రైట్? సో ఈ రకంగా చూస్తే మనకి ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి, ముఖ్యంగా ఎలాంటి సోర్సెస్ వల్ల మనకి క్లియర్గా మనకి చరిత్రను తెలుసుకోగలుగుతున్నాము అంటే ముఖ్యంగా చూసినట్లయితే పరిపాలనా పరంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక భాండాగార దస్తావేజుల్లాగా క్రియేట్ చేయడం జరిగింది. దస్తావేజులు అంటే ఏం లేదండి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అనమాట, రైట్? ఈ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు లేదా వాళ్ళ పనులు, చట్టాలు, విధులు ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ రూపంలో ఉంటాయి కదండి. వీటిని వాళ్ళు జాగ్రత్తగా భద్రపరుస్తారనమాట. దాన్నే భాండాగారం కింద మనం కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పత్రాలే కాకుండా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒకటి ఉంది కదండి. మొట్టమొదటగా భారతదేశానికి వచ్చి వ్యాపారం దృష్ట్యా తర్వాత భారతదేశాన్ని కబళించినటువంటి కంపెనీ ఇదే కదండి. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అదేవిధంగా మనకి 1600 సంవత్సరం నుంచి చూసినట్లయితే 1857 వరకు అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తిరిగి బ్రిటిష్ చేతికి
ఈ యొక్క భారతదేశపు పునాదులన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది భారత్ని, రైట్. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏవైతే నిర్ణయాలు తీసుకుందో, ఎటువంటి విధానాలు ఉన్నాయో, ఇక్కడ భారతీయుల యొక్క సంపద ఎంత ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, సంస్కృతి ఏంటి, ఇలా అనేక రకాలుగా 360 డిగ్రీస్లో మనం చరిత్రని అన్ని రకాలుగా చూడగలిగే అవకాశము ఉందండి, రైట్. సో ఇక చూసినట్లయితే మనము ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా మనకి ట్రేడింగ్ గురించి తెలుస్తూ ఉంటాయండి, రైట్. అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలిసేది, ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వాణిజ్యపరంగా రావడం జరిగింది కాబట్టి. ఇక ఆ తర్వాత బ్రిటిష్ పరిపాలకులు ఎప్పుడైతే మన భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నారో అప్పటి నుంచి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారము వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా పాలసీస్ ఏవైతే ఉన్నాయో, దేశాన్ని పరిపాలించడానికి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ రకాలుగా కూడా మనకి తెలియజేసే విధంగా ఆ డాక్యుమెంటేషన్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర ఉండడం జరిగింది. అంటే వాళ్ళు బ్రిటిష్ ఇండియా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఇండియాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఒక చారిత్రక భాండాగారంలో ఉంచడం జరిగింది, రైట్. సో ఈ బ్రిటిష్ వాళ్ళ డాక్యుమెంట్సే కాకుండా మన భారతదేశానికి చాలామంది వచ్చారండి. మొదటగా వచ్చింది ఎవరండి? పోర్చుగీస్ వాళ్ళు, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్. అదేవిధంగా డచ్ వాళ్ళు వచ్చారు, నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఆర్డర్ కాదండి, జస్ట్ చెప్తున్నా మీకు. వీళ్ళందరి డాక్యుమెంట్స్, బ్రిటిష్ వాళ్ళ డాక్యుమెంట్స్, అదేవిధంగా పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడ్డాయి చరిత్రని తెలుసుకోవడానికి, రైట్. సో ఈ రకంగా మనకి చరిత్రను తెలుసుకోవడానికి పూర్తిగా చెప్పాలంటే మనకి 17th సెంచరీ నుంచి 18th సెంచరీ, అదేవిధంగా 20th సెంచరీ వరకు కూడా ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా మనం పూర్తిగా తెలుసుకోగలుగుతున్నామంటే అటువంటి డాక్యుమెంట్స్ ఉండడం వల్లనేనన్నది మరొకసారి ఇక్కడ మనం గమనించాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటి ద్వారా మనం ఏం తెలుసుకుంటామండి? ముఖ్యంగా ఇక్కడ ట్రేడింగ్ అన్నాం అంటే ఏంటండి? ఎకనామిక్ సంబంధించింది, రైట్. సో అదేవిధంగా మనకి పొలిటికల్కి సంబంధించింది కూడా, రైట్. ఈ రెండు ఎకనామికల్, పొలిటికల్ రెండిటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనము ఈ చరిత్రకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా పొందగలుగుతున్నాం కదండి. ఆ రోజుల్లో భారతదేశం ఎంత రిచెస్ట్ కంట్రీ అన్నది మనకి ఈ యొక్క వ్యక్తులు రాసినటువంటిది, చూసినటువంటిదే మనకి సాక్ష్యాధారాలుగా మిగలడం జరిగింది. అప్పట్లో పొలిటికల్గా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంతవరకు పొలిటికల్గా ఇన్వాల్వ్ అయింది, తర్వాత బ్రిటిష్ ఇండియా తీసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుందనేది కూడా మనకి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అన్నమాట, చాలా వరకు నిజాలే ఉన్నాయి. కాబట్టి ఈ రికార్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవడము, తద్వారానే మనము చరిత్ర గురించి పూర్తిగా అవగతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కాంటెంపరీ, అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కొంతమంది మన దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని మెమరీస్గా రాసుకోవడం జరిగింది, రైట్. సో మెమరీస్ రాసుకోవడం జరిగింది, బయోగ్రఫీస్ రాసుకోవడం జరిగింది, ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుకున్నటువంటివి, వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా ఇంకా చాలా వరకు మనకి అనేక రకాల డాక్యుమెంట్స్ కూడా ఇతరుల ద్వారా లభించడం జరిగింది. అవి చెప్పాలంటే మీకు న్యూస్ పేపర్స్ లాంటివి, రైట్, జర్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇక మిగిలినవన్నీ కూడా కార్టూన్స్ టైపు డయాగ్రామ్స్ కావచ్చు అవి కూడా, ఇవన్నీ కూడా మనకి 18th సెంచరీ, 19th సెంచరీ, ముఖ్యంగా అప్ టు 20th సెంచరీ వరకు కూడా మనకి పూర్తిగా తెలిసే అవకాశం దీని ద్వారానే ఏర్పడిందండి. సో ఇదంతా కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది మనం ఇందులో పొందగలుగుతున్నాము. 19th and 20th సెంచరీస్ గురించి పూర్తిగా మనము పొందగలుగుతున్నాం. అంతకన్నా ముందంటే మనకి మీరు చూసినట్లయితే మధ్యయుగ భారతదేశంలో మనకి కొన్ని శాసనాలు ఇవన్నీ లభించాయి. కానీ ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్రలో మనకి చాలా ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయండి. అంటే అవన్నీ కూడా వాళ్ళు చేసుకున్న చట్టాలు కాబట్టి, రాసుకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాసినటువంటి డాక్యుమెంట్స్ కాబట్టి. సో వాటితో పాటుగా మనకి క్రియేటివ్ లిటరేచర్స్ కూడా మనకి తెలుస్తుంది, ఓరల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, హిస్టరీకి సంబంధించింది, రైట్. క్రియేటివ్ ఎవిడెన్సెస్ అంటే, క్రియేటివ్ లిటరేచర్స్ అంటే కొంతమంది నవలలు రాయొచ్చు లేదా పెయింటింగ్స్ చేయవచ్చు, రైట్. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉండేవి. సో ఇక
ఆర్కైవల్ మెటీరియల్స్ అంటే ఏంటో చూద్దాం మనం. అంటే ప్రాచీన భాండాగార దస్తావేజులు. ఇక్కడ దస్తావేజులు అంటే ఏం లేదండి, డాక్యుమెంట్ అని అనుకోవచ్చు మీరు. ఏవైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, లేదా లిటరేచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దస్తావేజులు అని అంటున్నాం. ఇంకా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా భద్రపరిస్తే మనం ఒక గదుల్లో వాటన్నిటిని కూడా దస్తావేజుల కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. రైట్. అందులో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కైవ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని దస్తావేజులు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ చేసినటువంటి దస్తావేజులు. నెక్స్ట్ 3 ప్రెసిడెన్సీస్, మనకి భారతదేశానికి ముందు, స్వతంత్రానికి ముందు 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయండి ముఖ్యంగా. ఒకటి కోల్కతా, చెన్నై, మద్రాస్ అనొచ్చు దీన్ని, రైట్, బాంబే. ఈ 3 ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలామంది గవర్నర్స్ అక్కడ ఉండడం జరిగింది, రైట్. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, పరిపాలన రకంగా కావచ్చు, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ కావచ్చు, ఇతర కంపెనీలు, ఇవన్నీ ఆర్కైవ్స్ అన్నీ కూడా 3 ప్రెసిడెన్సీస్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక అదర్ యూరోపియన్ పవర్స్ అంటే మీరు చూసారు కదండి, బ్రిటిషే కాకుండా మనకి డచ్ వారు, డేన్స్, ఫ్రెంచ్ వారు, అనేక రకాల పోర్చుగీస్ వారు, వాళ్ళందరూ రావడం జరిగింది కదా. వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దస్తావేజులు అవి కూడా. ఇక జ్యుడిషియల్ రికార్డ్స్ అంటే న్యాయప్రతులు, న్యాయస్థానాల్లో ఉన్నటువంటి తీర్పులు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అవి కూడా న్యాయప్రతులు మనకు ఉపయోగపడ్డాయి. పబ్లిష్డ్ ఆర్కైవ్స్ అంటే ప్రచురించబడినటువంటివి ఏవైతే ఉన్నాయో దస్తావేజులు, అవి న్యూస్ జర్నల్స్ కావచ్చు, ఇవన్నీ, రైట్. ఇంకా ప్రైవేట్ ఆర్కైవ్స్ అంటే కొంతమంది భద్రంగా దాచుకున్నవి, బయోగ్రఫీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చిన్న అనుభవాలు, మెమరీస్ కావచ్చు, డైరీస్ కావచ్చు, రైట్. సో ఇవన్నీ కూడా మనం ప్రైవేట్ ఆర్కైవ్స్గా పరిగణిస్తున్నాము. ఇక ఫారెన్ రిపాజిటరీస్ అంటే విదేశీ భాండాగారం. విదేశీయులు కొంతమంది భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ కనుగొన్నటువంటి విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనా విధానాలు, ఇక్కడ ఎంత సంపద ఉంది ఏంటనేది వాళ్ళు రాసుకున్నటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో బుక్స్, వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకున్నాము. వీటన్నిటి సమాహారమే మనము ఆర్కైవల్ మెటీరియల్స్ అంటున్నాము, రైట్. ఈ ఆర్కైవల్స్ మెటీరియల్స్ ద్వారానే మన భారతదేశం ఏ స్థాయిలో ఉండేది అన్నది మనం ఈ రోజుకి తెలుసుకోగలుగుతున్నామండి. అందులో భాగంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కైవ్స్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని ద్వారా మనకి న్యూఢిల్లీలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది లభించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రియలిస్టిక్గా రిలయబుల్ సోర్సెస్ మెటీరియల్స్ అనేవి మనం పొందుతున్నామండి వీటి ద్వారా. అంటే ఇదంతా చాలా ఫ్యాక్ట్స్ అనేది మనం గమనించాలి. ఏవైతే ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉందో అదంతా కూడా మనము చాలా వరకు నిజంగా పొందినటువంటి డేటా అన్నమాట, ఇది కల్పితం కాదు, రైట్. సో నేషనల్ ఆర్కైవ్స్ కమ్ అండర్ వేరియస్ గ్రూప్స్. ఎట్లాగా ఈ వేరియస్ గ్రూప్స్ అంటే చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయండి. సెక్రటేరియట్ అట్ డిఫరెంట్ స్టేజెస్ లెవెల్స్ చెప్పాలంటే మనకి డెవలప్మెంట్కి సంబంధించి చాలా స్టేజెస్ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైందంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక్కొక్క పనిని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం వల్ల బ్రాంచెస్గా డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే పబ్లిక్, జనరల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, సీక్రెట్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియల్, ఎడ్యుకేషన్, ఇట్లా అనేక రకాలుగా దేనికి దానికి వివరంగా డిపార్ట్మెంట్లా తయారు చేసి వాళ్ళ పరిపాలన సాగించడం జరిగింది. కాబట్టి అంతా కూడా మనకి ఆ రకమైనటువంటి రికార్డ్స్ అనేవి దొరకడం జరుగుతుంది, దేనికి అది సెట్గా దొరకడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో మీరు చూసినట్లయితే జేమ్స్ రెన్నెల్ అనే ఆయన ఫస్ట్ సర్వేయర్ అనమాట. ఎక్కడ? సర్వేయర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1767, రైట్. 1767లో జేమ్స్ రెన్నెల్ అనే వ్యక్తి ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ సర్వే ఆఫ్ ఇండియా అనేది సైంటిఫికల్గా మ్యాప్ చేసింది. అదేవిధంగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేయడము, వాటిని బౌండరీస్ సృష్టించడము, వాటిని రికార్డు పరచడము అంటే పొందుపరచడం అనేదంతా కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకుంటూ ఉంటుందండి. అందుకే సర్వే ఆఫ్ ఇండియా అనేది 1767లో బెంగాల్లో జేమ్స్ రెన్నెల్, రైట్, ఈయన ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఎన్నిక కావడం జరిగింది. ఈ యొక్క సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కేవలం జియోగ్రఫికల్గా భారతదేశంలో ఉన్నటువంటి టెరిటరీస్ని కనుగొని బౌండరీస్ క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా, సామాజిక పరిస్థితులని, స్థితిగతుల్ని అధ్యయనం చేసి అదేవిధంగా ఇతర అంశాలపై కూడా వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని ఆ సమాచారాన్ని సేకరించి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ల రీత్యా తిరిగి వాళ్ళకి ఎవరికైతే సమర్పించాలో వాళ్ళకి సమర్పిస్తూ ఉండేవారు అన్నమాట. పరిపాలన రీత్యా కావచ్చు, జోగ్రఫికల్ రీత్యా, లేకపోతే రిలీజియన్ కావచ్చు, అనేక రకాల ఇక్కడ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో వాటన్నిటి రీత్యా కూడా కొంతవరకు సహాయపడే అవకాశం ఉందన్నమాట వీళ్ళ ద్వారా. ఇక పబ్లిక్ ప్రొసీడింగ్స్కి వచ్చినట్లయితే ముఖ్యంగా జ్యుడిషియల్ కావచ్చు, లెజిస్లేటివ్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్స్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి, ఏ రకమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది, ఎటువంటి చట్టాలు, పాలసీస్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది అనేది మనకి కొలీనియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామండి. అనగా ఇక్కడ మనల్ని పరిపాలించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్ణయించబడినటువంటి, వాళ్ళ చేత తీసుకోబడినటువంటి పరిపాలనా విధులు, లేకపోతే వాళ్ళ చేత ఏవైతే డాక్యుమెంటేషన్స్ చేయబడ్డాయో వాటి ద్వారా మనం ఇవి చెప్పగలుగుతున్నామండి. మనల్ని ముఖ్యంగా పరిపాలించింది బ్రిటిష్ కదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యాపారం దృష్ట్యా, వాణిజ్యం దృష్ట్యా రావడం జరిగింది, రైట్. సో ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇందులో సంక్షిప్తించబడి ఉన్నాయన్నది మనం గ్రహించాలి. సో ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి చూసినట్లయితే గవర్నమెంట్ పాలసీస్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా ఉన్నాయి, గ్రోత్ ఏ రకంగా తీసుకురాగలుగుతున్నారు ఎడ్యుకేషన్లో, ఇవన్నీ కూడా ఈ ఎడ్యుకేషనల్ రికార్డ్స్లో ఫైండ్ అవుట్ చేయగలిగే వాళ్ళము. అదేవిధంగా మనకి నేషనల్ మూమెంట్ అంటే స్వాతంత్రోద్యమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పబ్లిక్ సిరీస్ అనేది ఉందండి, దానికి సంబంధించింది. అది మొత్తం కూడా హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేసేవారు అనమాట అవన్నీ. సో ఇక కొత్తగా చూసినట్లయితే 1907 సంవత్సరం నుంచి ఏం జరిగిందంటే ఒక కొత్త రికార్డ్స్ అనేది సృష్టించడం జరిగింది, అది హోమ్ పొలిటికల్ అనేది. సో ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనిలో మనకి పొలిటికల్ అండ్ కమ్యూనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా డీప్గా పూర్తిగా తెలుసుకోవడానికి అనుకూలంగా ఈ రికార్డ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా మనకి అనేక రకాల అదర్ ఇన్ఫర్మేషన్ అనేది పొందడం జరుగుతూ ఉంటుంది వీటి ద్వారా. ఇక రిఫార్మ్స్ ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేవి 1920 నుంచి 1937 మధ్యకాలంలో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించడానికి అనుకూలంగా ఉంటుందనేది మనం గమనించాలి, రైట్. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కైవ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనము ఈ వీడియోస్ అన్నిటిని కూడా మనం ఎలా చేద్దామంటే చాలా చిన్నవిగా షార్ట్ లెవెల్లో చేద్దామండి. ఎందుకంటే పెద్ద పెద్ద వీడియోస్ ఉంటే మీరు చదవడానికి కానీ వినడానికి కూడా కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్నవిగా చేసుకుంటూ మనము పూర్తి చేసుకుందాం ఇదంతా కూడా. సో మిగిలినటువంటి ఆర్కైవ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క వీడియోలో చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే 5 నిమిషాల్లో కూడా ఒక వీడియో తయారు చేయాలనేది నా ఉద్దేశం. అలా తయారు చేసిన వీడియోస్ ద్వారా మీకు ఏంటంటే కొంత నాలెడ్జ్, ఎప్పుడన్నా మీరు మర్చిపోయినప్పుడు కానీ ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ 5 minutes కేటాయిస్తే సరిపోతుంది ఆ కాన్సెప్ట్కి సంబంధించింది అన్నది నా అభిప్రాయం అండి, రైట్. మీకు ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే కనుక లేదా మీరు ఎలాంటి సజెషన్స్ అన్నా ఇవ్వాలనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ప్రొవైడ్ యువర్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు IAS యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ లెక్చర్స్ ఇన్ తెలుగు మీడియం, రైట్. ఇప్పుడు మనం హిస్టరీ అనేది మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసామండి, ఈ స్పెక్ట్రమ్ సిరీస్. అదేవిధంగా మనము అదర్ సబ్జెక్ట్స్కి సంబంధించినవి కూడా ఏవైతే మెయిన్ బుక్స్ ఉంటాయో ఆ మెయిన్ బుక్స్ నుంచి మనము త్వరగా ఈ యొక్క లెక్చర్స్ అనేవి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు మీ సపోర్ట్ అనేది మాకు తెలియజేయండి. ఇవన్నీ కూడా ఫ్రీ లెక్చర్సేనండి మొత్తం కూడా. ఎక్కడన్నా మీరు లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు జస్ట్ ఒక 5 to 10 minutes ఏదన్నా సబ్జెక్టు గురించి కాన్సెప్ట్ తెలుసుకోవాలన్నా ఉపయోగపడేటువంటి వీడియోస్ మేము తయారు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఛానల్కి. మీరందరూ కూడా ఈ లెక్చర్స్ని విని పూర్తి స్థాయిలో మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మంచి మార్కులు సంపాదించుకోగలిగినటువంటి కంటెంట్ దానిలో రాసి మీరు తప్పనిసరిగా జాబ్ పొందాలన్నది నా అభిప్రాయం అండి. ధన్యవాదాలు.